సామాజిక న్యాయం కోసం పోరాడడమే బైరు మల్లయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న అన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సమానత్వం సాధించడమే సామాజిక న్యాయమని, అందుకు పోరాటమే మార్గమని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బైరు మల్లయ్య 5వ వర్ధంతిని శనివారం నల్గొండ పట్టణంలోని సిపిఎం జిల్లా కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. బైరు మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ, కల్లుగీత కార్మికుల సమస్యలపై బైరు మల్లయ్య అనేక పోరాటాలు చేశారని, ప్రభుత్వాల నుండి అనేక జీవోలు జారీ చేయించారని తెలిపారు. ఆయన పోరాట తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని చెప్పారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో జీవోలు జారీ చేసినప్పటికీ చాలా వరకు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్గ్రేషియా, పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రభుత్వం వాటిని అమలు చేసే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పామనగుల్ల అచ్చాలు, జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పుచ్చకాయల నర్సిరెడ్డి, గునుగుంట్ల బుచ్చిరాములు, భీమగోని గణేష్, అద్దంకి నరసింహ, బొల్లు రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బైరు మల్లయ్య గారి వర్ధంతి 5వది నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ఆఫీస్ దగ్గర జరుపుకోవడం జరిగింది. ఆయన చేసిన పోరాటాలుగా కల్లుగీత కార్మిక సమస్యల మీద అనేక పోరాటాలు చేశారు. అతనికి ఈరోజు 5వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అతని పోరాటాల్లో సాధించుకున్న జీవోలు, గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా అనేక ఉమ్మడి రాష్ట్రంలోనే అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అతనికి ఈరోజు మా కల్లుగీత కార్మిక సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అతను తీసుకొని మేము ఉద్యమాలకు ముందు వెళ్తామని కూడా గీత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సమస్యల మీద ఈరోజు బైరు మల్లయ్య గారిని ఆదర్శంగా తీసుకొని గీత కార్మిక సమస్యల మీద ప్రభుత్వాలు ఎన్నో జీవోలు తెచ్చినా కానీ ఆ జీవోలను అమలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇస్తున్న ఎస్క్రేస్ అయినా కానీ, అదేవిధంగా పింఛను కానీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు చాలా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. బైరు మల్లయ్య గారు ఆదర్శంగా తీసుకొని పోరాటం చేస్తామని కూడా, వచ్చే ఎలక్షన్లో కూడా మేము అనుకునేది సాధించకపోతే ప్రభుత్వాల మీద నిలదీసి అడుగుతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నల్గొండ సిపిఎం పార్టీ ఆఫీసులో కల్లుగీత కార్మిక సంఘం పార్టీ 2 కలిపి 5వ వర్ధంతి జరుపుతున్నాం. ఎందుకంటే మల్లయ్య గారికి ఒక పెద్ద పోరాట చరిత్ర. ఆయన వయసు ఉన్నప్పటి నుంచి ఈ విప్లవ పోరాటాలలో ఆయనకు జైలు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధునిగా అతనికి గుర్తింపు కూడా వచ్చింది. ఇక్కడ జిల్లాలో కూడా అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వం ద్వారా కల్లుగీత కార్మికుల హక్కుల గురించి జీవోలు, చట్టాలు తేవటం జరిగింది. ఆయన పోరాటం, ఆయన నాయకత్వంలో తెచ్చినటువంటి జీవోలు, చట్టాలే ఇప్పటికీ అనుభవిస్తున్నాం. కానీ ఈరోజు మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏడాది గడిచింది, కిట్లు పంపిణీ కొన్ని మాత్రమే చేసిర్రు. ఇవాళ లక్షలాది మంది ఇంకా వృత్తిని ఆధారం చేసుకొని బతుంటే 15,000 మాత్రమే ఇక్కడికి కిట్లు పంపిణీ జరిగింది. అంతేకాదు ఎక్స్గ్రేషియా పెండింగ్ ఉన్నది వందలాది కోట్ల రూపాయలు. ఇప్పటికీ కల్లుగీత కార్మికులకు పింఛన్లు దరఖాస్తులు పెట్టి 3 ఏళ్ళు అయింది, అమలు అవటం లేదు. వచ్చినటువంటి పింఛన్లు పెంచుతామని చెప్పి అన్నాడు, 2,000 నుంచి 4,000 అన్నాడు. కానీ కల్లుగీత కార్మికులకు ₹1 నిధి కూడా ఇప్పటికీ కేటాయించింది లేదు, ఇచ్చింది లేదు. సంక్షేమ సంఘం దానికి ఒక కార్పొరేషన్ అనేది ఉంది, నీరా ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా సమస్యలు. ఇప్పటికీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈత, ఖర్జూర వనాలు వేసుకుంటున్న వాటికి ఆర్థిక సాయం చేస్తలేరు. వీటన్నిటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులు తలుచుకుంటే పతనమైపోతుంది. ఎమ్మడే గుర్తించి కార్యక్రమాలను అమలు చేయాలని కోరుతున్నాం.